బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. ఇక్కడేదో నర పశువుల మేళ జరుగుతున్నట్టుంది. డాక్టర్ స్నేక్ ఇన్ని రకాల క్రీచర్స్ ని ఎలా తయారు చేశారు? అరే పెద్దనయ్య, మా టిమ్ టిమ్ ఇక్కడికి ఏమైనా వచ్చాడా? నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా. టిమ్ టిమ్ ఇక్కడ ఉంటే ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే అందరూ ఇక్కడికి వస్తున్నారు కదా, అందుకే టిమ్ టిమ్ కూడా తప్పకుండా వచ్చి తీరాలి. అరే ఏమిటి మీరు చేస్తున్న పని? కావాలనే ఎన్నిసార్లు టిమ్ టిమ్ పేరు తలుచుకుని మీకు మీరే దొరికిపోతారా ఏమిటి? మన మీద ఎవరికైనా అనుమానం వచ్చిందంటే మనం ఇక్కడి నుంచి బయటపడలేం. టిమ్ టిమ్ ను కూడా కాపాడి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళలేం. అరే మనం మన మిషన్ ని నోరు మెదపకుండా, శబ్దం చెయ్యకుండా పూర్తి చెయ్యాలి. శాంతంగా ఉండండి. ఇంద్రజాలకులకే జాలకుడైనా డాక్టర్ స్నేక్ వచ్చేస్తున్నారు. అరే ఏం చేస్తున్నావు మోటు? ఒక్కసారి చెబితే నీకు విషయం అర్థం కాదా ఏమిటి? నువ్వు ఎలాగే టిమ్ టిమ్ ప్రాణాలని ప్రమాదంలో పడేసేలా ఉన్నావు. నోరు మెదపకుండా, మాట్లాడకుండా నుంచో. మోటు బదులు ఇక్కడికి వచ్చేసారు అంటే ఖచ్చితంగా నన్ను కాపాడి తీసుకువెళ్తారు. రహస్యమైన విచిత్రాలతో నిండి ఉన్న డాక్టర్ స్నేక్ మ్యాజిక్ నగరానికి మీ అందరికీ స్వాగతం స్నేహితులారా. నా సీరియస్ మొహాన్ని చూసి అంచనా వేయకండి. నేను సహజంగా తక్కువ నవ్వుతాను. ఎందుకంటే ఎప్పుడైతే డాక్టర్ స్నేక్ నవ్వుతాడో అప్పుడు లోకమంతా ఏడుస్తుంది. ఛాంపియన్షిప్ ప్రారంభించండి. ఈరోజు మొదటి పోటీ గొరిల్లా మ్యాన్ వర్సెస్ షాకాల్. ఇప్పుడు మన పోటీలో తరువాతి భాగం. ఇప్పుడు జరగబోయే పోటీ పీకాక్ మ్యాన్ వర్సెస్ టైగర్ చాంగ్. ఒక గాయల యోధుడితో ఇంకొక గాయల యోధుడు ఎప్పుడు యుద్ధం చెయ్యడు. కానీ ఈ విషయాలన్నీ నీకేం అర్థమవుతాయి? అరే ముందే నువ్వు పశువులా మారిపోయావు కదా. రా, దమ్ముంటే నాతో ఫైట్ చేయి.
నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నువ్వు చేస్తున్నది చాలా తప్పు. నువ్వు మనుషుల్ని జంతువులపైన యుద్ధం చేయమంటున్నావు, అది కూడా ఒక్కొక్క మనిషి పైన 2 జంతువులు దాడి చెయ్యటమా? ఇది సరైన యుద్ధ నియమం కాదు. నువ్వు నీ ఇంద్రజాలాన్ని చూసుకునే కదా ఎంతగా రెచ్చిపోతున్నావు. అరే నేను కూడా ఒక ఇంద్రజాలకుణ్ణే. ఇప్పుడు నువ్వు నాకు అష్టమి వరకు సమయాన్నివ్వు. అప్పుడు నేను నా ఇంద్రజాలంతో అందరినీ యానిమల్స్ గా మార్చేస్తాను. అప్పుడు యుద్ధం సమఉజ్జల మధ్య జరుగుతుంది. అప్పుడు నేను చూస్తాను, ప్రజలందరూ కూడా చూస్తారు. ఈ యుద్ధంలో నీకున్న బలంతో పాటు నీ దమ్ము కూడా. ఎక్కడిదా నియమం? ఇక్కడ ఉన్న నియమం, ఇక్కడ ఉన్న చట్టం, న్యాయం, ధర్మం అన్నీ నేనే. ఇక్కడ సరైనదంటూ ఏమీ లేదు, తప్పు కూడా లేదు. నాకు ఏదైతే నచ్చుతుందో అది సరైనది. నాకు ఏదైతే నచ్చదో అది ఖచ్చితంగా తప్పే. ఈ రోజే యుద్ధం చెయ్యి, విజయం సాధించు, లేదంటే ఓడిపోయి వెళ్ళిపో. మీరేం చేస్తున్నారు? అష్టమి అంటే ఇంకా 10 రోజులే ఉంది. ఒకసారి చూద్దాం నిజంగా అతను అలా చేయగలడా అని. అతను అతని స్నేహితుల్ని జంతువులుగా చేస్తే మనం అందరినీ బంధిద్దాం. అలాగే అతని శక్తి సామర్థ్యాలు కూడా మనకి ఉపయోగపడతాయి. వెళ్ళు, అష్టమి వరకు నీకు టైం ఇస్తున్నాను. నీ స్నేహితుల్ని జంతువులుగా మార్చి ఇక్కడే కలుసుకో. వెళ్ళు. డాక్టర్ స్నేక్ అసలు పేరు హిమపుత్రుడు. విదేశాల్లో చదువుకొని వచ్చాడు. తనెప్పుడు తన సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ లో బిజీగా ఉండేవాడు. ఒకరోజు అతని ల్యాబ్ లో ఏదో ఒకటి పేలిపోయింది. ఆ తర్వాత ఇది నేనే, హిమపుత్రుణ్ణి. మరేం పర్వాలేదు. ఒకవేళ సర్పంలోని శక్తులన్నీ నా శరీరంలోకి వస్తే బాగుండననుకున్నాను, కానీ దాని మొహం కూడా వచ్చేసింది. మరేం పర్వాలేదు. నేను లోకంలో ఓ కొత్త ఆవిష్కరణ చేశాను. I am the greatest scientist of the world. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నేను కుంగ్ఫూని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేస్తున్నాను. ఆలోచించు. ఒకవేళ యానిమల్స్ కుంగ్ఫూ చేయగలిగితే అప్పుడు హ్యూమన్స్ కంటే చాలా బాగా చేయగలుగుతాయి. బికాస్ దే ఆర్ మోర్ పవర్ఫుల్. వాటి ఫ్లెక్సిబిలిటీ, వాటి ఎబిలిటీ టు ఫైట్, వాటి శక్తి హ్యూమన్స్ కంటే ఎక్కువ. అందుచేతే నేను ఇలాంటి ప్రాజెక్ట్ లో పని చేస్తున్నాను. ఆ యానిమల్స్ డిఎన్ఏ హ్యూమన్స్ లో కలిపేసి వాళ్ళలో యానిమల్స్ ఉండే పశుత్వం, వాటి లక్షణాలు, ఇంకా క్యారెక్టరిస్టిక్స్ ని కూడా మార్చేస్తున్నాను. నా ఎక్స్పెరిమెంట్ ఒక స్టెప్ ముందుకు వెళ్ళింది. నాకు యానిమల్స్ ఫేస్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను రకరకాల నరపశువుల్ని తయారు చేసి వాళ్ళను కుంగ్ఫూ ఎక్స్పర్ట్స్ ని చేసేస్తాను. మావయ్య గారు మిమ్మల్ని ఇలా ఒక్కరోజు కూడా ఉండనివ్వరు. మీరు నేచర్ కి ఎదురుగా ఇలాంటివి చేయకూడదు. మనం ఇక ఇక్కడ ఉండపోవడం లేదు. టిమ్ని తీసుకో, ఇక ఇక్కడి నుంచి బయలుదేరు. అరే వాడు ఇంకా చిన్నవాడు, మిమ్మల్ని ఇలా చూస్తే భయపడతాడు. వాడిని మనతో తీసుకెళ్ళడం మంచిది కాదు. నేను మీతో వస్తాను. మావయ్య గారు ఇంటికి రాకముందే మనం వెళ్ళిపోవడం మంచిది.
తర్వాత మేము అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికొచ్చాం. ఇక్కడ డాక్టర్ స్నేక్ ఎంతో మంది మనుషుల మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. వాళ్ళని మృగాలుగా మార్చేశారు. ఆయన కుంగ్ఫూ ఎక్స్పర్ట్స్ ని మాత్రమే ఇక్కడ ఛాంపియన్షిప్ పోటీకి పిలుస్తారు. వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళని జంతువులుగా మార్చేస్తున్నారు. ప్రజలందరికీ చెప్తారు వాళ్ళు ఇంద్రజాలకులని. అరే ఆ విషయం మాకు ముందుగానే తెలుసు. అతనేమి ఇంద్రజాలకుడు కాదని. ఇదంతా సైన్స్ మ్యాజిక్ అని మాకు తెలుసు. హా, ఆయన ఎక్కడి నుంచైతే బయటకు వస్తారో ఆ కింద ఒక టన్నల్ ఉంటుంది. ఆయన రాకపోకలు ఆ టన్నల్ నుంచే. నేను కూడా ఆయన ఎక్స్పెరిమెంట్స్ కి బలైపోయి అయిపోయాను. అందుకే నేను కూడా నా సీక్రెట్ ట్రావెల్ కోసం ఈ వాటర్ టన్నల్ ని చేసుకున్నాను. కానీ ఇప్పుడు నా భయం అంతా ఆయన టిమ్ ని కూడా జంతువుగా మార్చేస్తారని. లగైతూ అతనేం తండ్రి సొంత పిల్లాన్నే జంతువులో మార్చేయాలనుకుంటున్నాడా? హా, మిమ్మల్ని అందుకే నేను ఇక్కడికి పిలిపించాను. కానీ ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ ఎంత టైట్ అయిందంటే మీరు ఈ పర్వతంలోంచి బయటికి వెళ్ళనే లేరు. అయితే అష్టమి వచ్చాక మేము యుద్ధం చేసే తీరాలి. అయితే సరే, నువ్వే యుద్ధం చేయి. కనబట్టలేదా? డాక్టర్ స్నేక్ దగ్గర ఉన్న జంతువులంతా ట్రైనింగ్ తీసుకున్న సైనికుల్లా ఉన్నారు. వాళ్ళతో పోరాడాలంటే మనకు కూడా వాళ్ళలాంటి శక్తి కావాలి. కావాల్సింది శక్తి కాదు, ట్రైనింగ్. ఆ జంతువులతో పోరాడాలంటే మీకు ట్రైనింగ్ చాలా అవసరం. ఇక ఆ ట్రైనింగ్ మీకు నేనిస్తాను. కాంకే, నువ్విక్కడ ఏం వెతుకుతున్నావు? సార్ నాకు ఏమీ తెలియటం లేదు. అయితే తెలుసుకో వాడెవడు, వాడు ఎందుకు వచ్చాడో, మన సైన్యం చేతిలోంచి ఎలా తప్పించుకున్నాడు. అతను కూడా యానిమల్ లాగే ఉన్నాడు డాక్టర్ స్నేక్. ఇదెలా సాధ్యపడుతుంది? ఇప్పుడు మీరంతా చాటు నుండి ఆ జంతువులను చూసి ప్రాక్టీస్ చేయండి. వాటి బిహేవియర్, అవి నడుచుకునే పద్ధతి, అవి కూర్చుని లేచే విధానం మీకు అనిపించాలి మీరు కాదు జంతువులని. అంటే మీరు ఒకటి స్థిరంగా నమ్మాలి, మీరు ఏ జంతువుని చూసి ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు దానిలా మారారని. టైగర్ చాంగ్, మీరు చూస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేయొద్దు. కాళ్ళ చెప్పులు పాడైపోతాయి. మోటు, నువ్వు ప్రాక్టీస్ చేయి. ఓకే. టైగర్ చాన్, మీరు వాక్ చేసి ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు? రైనింగ్ తీసుకోండి, రైనింగ్. అయ్యమ్మా, అది రైనింగ్ కాదు, ట్రైనింగ్. 6 టీలో పెద్ద మార్పే ఉందండి. దానికి ఎందుకు ఇంతలా అరవడం నాకేం అర్థం కావడం లేదు. డోంట్ ఫర్గెట్ యువర్ బేసిక్ లెసన్స్. నరేష్ మొదటిగా నేర్పించింది ఫోకస్ అండ్ ఫెయిత్. ఆ కోతులు ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్ కి ఎందుకు దూకుతాయి? ఎందుకంటే వాటి మీద నమ్మకం ఉంది, అవి అక్కడికి చేరుకోగలవని. వాటి ఫోకస్ క్లియర్ గా ఉంది. చుట్టుపక్కల ఎన్ని బ్రాంచులున్నా ఏ బ్రాంచ్ ని పట్టుకోవాలనుకుంటుందో వాటి ఫోకస్ క్లియర్ గా ఉంది. ఫోకస్ అండ్ ఫెయిత్. హ్యావ్ ఫెయిత్ ఆన్ యువర్ సెల్ఫ్. చాలా మంచి విషయం. అరే మోటు, ఫోకస్ ఫోకస్ ఫోకస్. ఇది టిమ్ జీవితానికి సంబంధించిన సమస్య.
Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.